మాకైతే ఎవరో చెప్పుతో కొట్టినట్టే ఉన్నది. ఇప్పుడు నువ్వు పోయి బిడ్డ ఆగిపో అంటే ఇంటదనుకుంటున్నావా? ఇప్పుడు ఆనంది సింహాద్రి పద్మమ్మల బిడ్డ కాదు, సునందమ్మ గారి కోడలు. వచ్చే టైం అయింది కదా, కావాలంటే పైసలున్న దొరసాన్ లెక్క మారిపోయి అన్నం పెట్టిన వాళ్ళకే అన్యాయం చేసే ఆ మనిషి ఎట్లొస్తుందో నువ్వే చూడు. అగో పేదోళ్ళ బతుకుని గోలగొట్టే గొప్పోళ్ళు వచ్చిర్రు. చూడురా. యమ్యా, బిడ్డను చూసినావా? మన లాయరమ్మ లెక్క ఎంత మంచిగుందో చూడయ్యా. అండి, పద వెళ్దాం. అత్తయ్య గారు, ఏంటి? నేను మా అమ్మా నాయనల తాన దీవెనలు తీసుకొని వస్తా. నువ్వు వాదించబోయేది వాళ్ళకి వ్యతిరేకంగా అని తెలుసా నీకు? పైగా బస్తీ జనం కూడా అక్కడే ఉన్నారు. ఈ టైంలో వాళ్ళని మీట్ అవడం మంచిది కాదు. కావాలంటే తర్వాత వెళ్ళు. సునంద, వాళ్ళు ఆనంది పేరెంట్స్. తను లాయర్ కావడానికి కారణమైన వాళ్ళు. మనం సమస్యతో పోరాడడానికి వచ్చాం, మనుషులతో కాదు. అమ్మా ఆనంది, నేను లోపల వెయిట్ చేస్తాం. నువ్వు మీ పేరెంట్స్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుందా. త్వరగా రా ఆనంది, టైం లేదు. అలాగేనండి. అమ్మాడే, నా చేతిలో గుమ్మడికాయ ఉంటే నీకు ఈయనే దిష్టి తీసేటోడిని. ఈ బట్టలో నువ్వు మా బతుకులంటే ఇలవలేదు. మీ ఇంట్లో మంచిగా ఉంటే చాలు నీకు. మీ అత్తోళ్ళు ఫ్యాక్టరీలు పెట్టి మంచిగా పైసలు సంపాదిస్తే అది చాలు నీకు. ఏమా, మేమేమి మా బతుకులు గొప్పగా బతకాలని కోరుకోవట్లేదు. ఇప్పుడున్న బతుకులు పోకుంటే చాలనుకుంటున్నాం. మీరంటే చాలా గొప్పోళ్ళు, బంగ్లాలలో ఉండేటోళ్ళు. మేము గరీబోళ్ళమమ్మా. మాకు చిన్న చిన్న ఇండ్లే ఇంద్రభవనాలు లెక్క తల దాచుకొని కట్టుకుని ఈ కూడా మాకు దూరం చేకూరే. నాయనా, నేను ఈ పొద్దు లాయర్ అయినానంటే దానికి కారణం నువ్వు, అమ్మ. నేను ఎవరు చేసిన సాయము మర్చిపోలేదు. జ్యోతమ్మ మన బస్తీ తరఫున నిలబడింది అని తెలిసిన తర్వాత నా భర్త కోసం నేను మా అత్తగారి కేసు తీసుకున్నా. అట్లా అని మీకు అన్యాయం జరగనివ్వను. రెండు వైపులా న్యాయం చేయాలనే సంకల్పంతోనే వచ్చిన. ఇలాంటి తెలివితేటలన్నీ అగో గా లోపల చూపెట్టు. మాతాను కాదు, రెండు వైపులా న్యాయం అంట. ఇన్నవానే పాతారు గట్ట జరుగుతుందా? ఏమరా సీన్గా గట్ట జరుగుతుందా? చిన్న పిల్లగాని అడిగినా చెప్తాడు, ఇద్దరికి పోటీ పెడితే గెలిచేది ఒక్కళ్లే, ఇద్దరు ఎప్పుడు గెలవరు. ఈ ముక్క తెలుసుకోనికి లాయర్ చదవాల్సిన అవసరం లేదు. జర్రంత దిమాకుంటే చాలరా. ఏ పదాలు, కోర్టుకు టైం అవుతుంది, పాండే నాయనా, నువ్వు నా మాటలు నమ్మకపోయినా పర్వాలేదు. తర్వాతైనా ఈ ఆనంది నీ బిడ్డే అని, నీకోసమే సోచాయిస్తుందని నీకు సమజైతుంది. నాకు సన్మానం జరిగినప్పుడు మీరు రానందుకు మస్తు గుబులైంది నాయనా. ఇప్పుడు కూడా మీ దీవెనలు లేకుంటే ఒంటి మీద వేసుకున్న ఈ లాయర్ బట్టలకి విలువ ఉండదు. నన్ను దీవించు నాయనా. పెద్దలు, నా బిడ్డ నా విలువ ఏనాడు తీసి పడేసింది. నేనెవ్వరికి దీవెనలు ఇయ్యా. అమ్మా, నన్ను దీవించమ్మా. గొప్ప లాయర్ కావాలి బిడ్డ. అవుతుందిరా, అవుతుంది. మనలాంటి కేసులు వాదించి అందరిని ఏడిపించి గప్పుడు చాలా పెద్ద లాయర్ అవుతుంది. దీవెనలు ఇచ్చిన చాలు గాని పాండ్రా, పాండి పోదాం. ఇవే నీ దీవెనలు నాయనా. నాకు ధైర్యం చెప్పనీకి. నువ్వు నన్ను క్షమించేంత వరకు ఇది నాతోనే ఉంటుంది. జ్యోతమ్మా, జ్యోతమ్మా, చూసినావా జ్యోతమ్మా, నేను నీ అంత గెలిపిద్దాం అంతే. జ్యోతమ్మా, నాకు మీ దీవెనలు కావాలి. మా దీవెనలు నీకెప్పుడు ఉంటాయి. అట్లా కాదు జ్యోతమ్మా. సూర్యబాబు, దీవించండి. గాడ్ బ్లెస్ యూ కుట్టి. నువ్వు కేసు గెలవాలని కాదు, న్యాయాన్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేకుటి చూడు కుట్టి, నువ్వు నీ వాదనకి అన్యాయం చేయొద్దు, నేను నా వాదనకి అన్యాయం చేయను. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, న్యాయవాదిగా మనం గెలవాలి. న్యాయవాదిగా గెలవడంలో మానవతావాదిగా గెలవడం కూడా ఉండాలి. మనం రెండింటినీ గెలిపించాలి. న్యాయం గెలిచే క్రమంలో మానవత్వం చెడిపోకూడదు. రెండింటిని ఎవరైతే బ్యాలెన్స్ చేయగలరో వాళ్లే న్యాయదేవతకి నిజమైన ప్రతినిధులు. అర్థమైందా?
అర్థమైంది జ్యోతమ్మ. అమ్మ నాన్నల్ని కలిసావా కుట్టి? కలిసిన అమ్మ తాన దీవెనలు కూడా తీసుకున్నా. గుడ్, మంచి పని చేసావు. జడ్జి గారు వచ్చే టైం అయింది, మనం ముందుకెళ్దాం. యువర్ ఆనర్, సమస్య ఏంటి అనేది కోర్టు వారికి వివరించడం జరిగింది. ముందు దీనికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సునంద గారిని విచారించడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. సునంద సునంద సునంద. మీ పేరు? సునంద. ఈ కేసుకి సంబంధించి నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. అడగండి. నువ్వు అడిగే స్థానంలో ఉండి నేను చెప్పే స్థానంలో ఉండడం నా దౌర్భాగ్యం. ఎత్తుకోకుండా చేస్తాను. మీరు బస్తీలో పైపుల ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారా? క్షమించాలి, నేను బస్తీలో పైపుల ఫ్యాక్టరీ పెట్టాలనుకోలేదు. మనసుంది. ఆ మనసులో కూడా ప్రేమ ఉంటుంది. మానవత్వం గెలవని చోట మనిషి కూడా మృగంతో సమానం. అప్పుడు సమాజానికి అడవికి తేడా లేదు. మీరేం చెప్పాలనుకుంటున్నారు? యువర్ ఆనర్, దిస్ ఇస్ మై ఫస్ట్ కేస్ యాజ్ అ లాయర్. ప్లీజ్ విష్ మీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఆల్ ది బెస్ట్ కుట్టి. బీ కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ జ్యోతమ్మ. మీ పేరు? నేను కూడా ఆడనే పుట్టినా, ఆడనే పెరిగినా. అంటే ఇంకా బస్తీలో ఇయాళ్ళు నిన్ను వచ్చి గుడిసెలు వేసుకొని మేము ఉండట్లేదు సారు. 3 తరాలపై రోడ్లు వచ్చినాయి, లైట్లు వచ్చినాయి, నీళ్ల ట్యాంకర్లు వచ్చినాయి, స్కూళ్ళు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. ఎందుకంటే మా ఓట్ల కోసం ఈ రాజకీయ నాయకులే కయన్ని వేయించిండ్రు. ఇవన్నీ వేయించినాక ఇప్పుడు మారమంటే ఎట్లా సారు? కాదు సారు, నా లెక్కనే 120 కుటుంబాలు బస్తీని నమ్ముకుని బతుకుతున్నాయి. మా పిల్లలందరూ చుట్టుపక్కల స్కూళ్లలోనే చదువుకుంటున్నారు. ఇప్పుడు ఎవరో ఫ్యాక్టరీ పెడతారని చెప్పి యాడికల్లో వచ్చి ఇక్కడ ఉంటున్న మమ్మల్ని ఇప్పటికిప్పుడు బోర్నరా అంటే మేము ఏడికి పోతాం?